హలో డైరెక్టర్ గారు. అవును, స్టోరీ చెప్పడానికి వెళ్ళావు కదా, ఏమైంది నీ దరిద్రమైన కథ? ఓసేయ్, నువ్వు హీరోయిన్గా ట్రై చేస్తున్నావే, ఆ ఎంట్రీ ఏంటి? ఆ. మళ్ళీ రా. ఓ అవును కదా, ఒక్క నిమిషం. నీ వచ్చి ఇప్పుడు చూడు, హీరోయిన్లో ఎంత బాగుంది. ఆహా, నువ్వు నవ్వుతుంటే ముత్యాల లాంటి చినుకులు పడుతుంటుంది చూడు. ఆపండి డైరెక్టర్ గారు, ఇంతవరకు వచ్చింది మీ దరిద్రమైన కథ. అందరిలాగే కథలో దరిద్రం ఎక్కువ ఉందని వద్దన్నారు. ఆ దరిద్రమైన కథ పక్కకు పెట్టి ఏదైనా రొమాంటిక్ కథ రాయొచ్చు కదా. రాయొచ్చు. నీకు ఒక విషయం చెప్పు. ఏంటి, ఐ లవ్ యూ చెప్తావా? లేదు లేదు, నిన్ను నన్ను చూసి జనాలు ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమనుకుంటారు? ఈ దరిద్రుడికి అమ్మాయి ఎలా పడిందా అనుకుంటారు. కొంచెం పొట్టుంటే ప్రేమించకూడదా, బట్టుంటే ఫీలింగ్స్ ఏం రావా చెప్పు? ఆహా, నీలాంటి అమ్మాయి ఉంటే బట్ట పొట్టున్నాడు గుడి కట్టేస్తాడే. అయితే ఒక కిస్సింగ్ ప్లాన్ చేద్దామా? చేయొచ్చు అనుకో, కానీ సరేదా. ఒడిని అమ్మ, స్టోర్ రాసుకోవాలి, నాకు టైం లేదు, మళ్ళీ కలుస్తా, బాయ్ బాయ్. రే 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 ఎదవా, కథలు రాయడమే కాదురా, రొమాన్స్ సీన్స్ కూడా ఉండాలి లైఫ్లో. మూడంతా పాడు చేసిండు, రొమాన్సే రాదు, మూడంతా పోయింది.